ఈ చిన్నోడు పెద్దోడు సినిమా తర్వాత రెండో సినిమా కదా ఇది? ఇది రెండో సినిమా. రెండో సినిమాకి ఇంత డేర్ స్టెప్ వేయడానికి కారణం ఏంటి? మీకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఎందుకంటే ఇది పక్కా కమర్షియల్ సినిమా అయితే నాకు తెలిసి అప్పటికి కాదు. బయటకు వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు తప్ప. ది వన్ అండ్ ఓన్లీ బాలు అంకుల్ సార్. ఎందుకంటే బాలు గారికి నేను బంధువుని, చంద్రమోహన్ గారికి రెండో అక్కయ్య కొడుకు మేనల్లుడిని. సొంత మేనల్లుడు కదా? సొంత మేనల్లుడు. విశ్వనాథ్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారికి కూడా మోర్ క్లోజర్ టు దాన్ బాలు గారు. కానీ ఎక్కువ నేను ట్రావెల్ అయింది బాలు గారితో. ఎందుకంటే ఆయనకి బాగా నేనంటే బాగా ఇష్టం. ఆయన కృష్ణ మంచి పెద్ద సినిమా చేద్దుగానుండు అని అన్నారు 90sలో. మీ అందరికీ తెలిసిన విషయం, ఆయనే టాప్ సింగరు. అందరు హీరోలు, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, నాగార్జున గారి అందరికీ 6 పాటలు అంటే 6 పాటలు పాడే రోజులు ఆ రోజు. తర్వాత అనుకున్నప్పుడు థ్యాంక్ యూ సార్, చిన్నోడు పెద్దోడు అప్రిషియేట్ చేశారు. చాలా పెద్ద హిట్, 12 సెంటర్లు 100 days ఆడింది ఓపెనింగ్ ఫిల్మ్. సో అంత హ్యాపీగా ఉన్న టైంలో ఈయన ఒకరోజు సడన్గా ఇది చెప్పడం నాకు హ్యాపీగా, డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్, నాకు నా అంకుల్ ఏదైనా మంచి వాళ్ళని ఇప్పిస్తా అంటే అంతకంటే నాకు కావాల్సింది ఏంటని అన్న తర్వాత సడన్గా ఒకరోజు మా విఠల్ గారు అంటే బాలు గారి సెక్రటరీ మేనేజరు, నిన్ను అర్జెంటుగా అంకుల్ విజయ్ గార్డెన్స్ రమ్మన్నారు అని చెప్పారు. అప్పుడంతా ల్యాండ్లైన్లే, మాకు తెలియదు, సెల్కల్చర్ లేదు. అప్పుడు వెళ్ళానండి. వెళ్తే సాంగ్ అయిన తర్వాత ఆయన బయట కూర్చున్నట్టు వచ్చి, కృష్ణ ఒకసారి కారుకి చెప్తానని చెప్పి, నిన్న రాత్రి నేను బెంగళూరు నుంచి పాటలు పాడి వస్తుంటే పక్కన సీట్లో మన సంగీతం గారు ఉన్నారు. అటు ఒక 30 minutesలో 25 minutesలో ఒక కథ చెప్పారా, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నువ్వు ఉంటే నువ్వు ఒక్కసారి వారిని కలిసిరా, నేను మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం అని అన్నాను. అలాగే సార్ అని చెప్పన్నాను. వెంటనే అప్పటికప్పుడే వెళ్ళిపోయాను. ఎందుకంటే పక్కనే శాలిగ్రామం అంతా రౌండ్ అప్. నేను పక్క వెళ్ళాను, అది కూడా రెండు వీధులు అవతలే. సో వెళ్ళి కలిశాను. రాత్రి బాలు గారు చెప్పారు మీ గురించి అంటే, నేను చంద్రమోహన్ గారి మేనల్లుడు అండి, బాలు అంకుల్ నా మేనల్లుడు అంటారు ఇట్లా. సరే అని చెప్పి అంటే, ఏం లేదండి, నాకు ఒక బ్యాక్ టు ఫ్యూచరు, ఈ టైమ్ ఆఫ్టర్ టైము, వీటి మీద నాకు ఒక ఇండియనైజ్డ్ ఒక ఇది ఉంది అని అంటే, దాన్ని నేను ఒక కాలం టైం ట్రావెల్ మీద కాన్సెప్ట్ అండి. మనకిట్లా ఒక బ్యాక్ వెళ్తే ఒక ప్రామినెంట్ టైం పీరియడ్, అందరికీ తెలిసిన పీరియడ్ అయి ఉండాలి. అది కృష్ణదేవరాయ పీరియడ్ అని నాకు అనిపించింది. మహానుభావుడు రామారావు గారు తెనాలి రామకృష్ణ చేసి చాలా మనకు సుపరిచితం అయింది. అలాగే మహామంత్రి తిమ్మరుసు ఇవన్నీ వచ్చి ఆయన చేశారు అని చెప్తూ, ఇది ఆ పీరియడ్లో చేయాలని ఉందండి అని అన్నారు. నాకు టైం అండి, మీకు ఇంకా అర్థం కావాలంటే నేను కొన్ని 2 క్యాసెట్లు అయినా బ్యాక్ టు ఫ్యూచర్లో పార్ట్ 1 పార్ట్ 2 ఇచ్చి, టైమ్ ఆఫ్టర్ టైం అనేది ఇంకోటి 2-3 ఇచ్చారు. ఒకసారి చూసి మీరు అభిప్రాయం చెప్పండి, అప్పుడు మీకు ఒక లైన్ మీద గ్రాఫ్ తిప్పుతాను అన్నాను. సరే అన్నాను. ఆ రోజు ఏదో మధ్యాహ్నం వెళ్ళి ఒకటి మాత్రం చూశాను, ఏదో మనకు అర్థం అని లాంగ్వేజ్ ఇంగ్లీష్లో. సాయంకాలం నైట్ అవగానే మళ్ళీ బాలుగారి ఇంటికి వెళ్ళిపోయారు. అంకుల్ అంటే ఆయన అప్పుడే వచ్చారు. అంటే బాగుంది అంకుల్, ఆయన చెప్తుంటే ఏదో చాలా విచిత్రంగా అనిపించింది, కానీ టైంలో ట్రావెల్ అంటున్నారు, ఇట్లా ఇది చూడమన్నారు, చూశాను, నాకు బాగుంది అనిపించింది. బట్ ఏంటి అంకుల్ అని అంటే, ఆయన ఏం కాదు, ఒకటే, నువ్వు రేపు వెళ్ళి చేస్తున్నాను అని చెప్పు. ఆయన ఒక లైన్ చెప్తాను, నీకు అర్థమవుతుంది. నేను చెప్పేది నీకు ఒకటే, ఈ సినిమా నువ్వు చేస్తే నువ్వు తర్వాత ఎన్ని సినిమాలు చేస్తావో, ఎక్కడ ఉంచుతావో, ఎక్కడ ఆగుతావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం, కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుండిపోతావు, ఇది నేను చెప్తున్నాను, నన్ను నమ్ము అని అన్నారు అంకుల్. అనగానే ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్ అన్నాను. మళ్ళీ మన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ రేపు బాగుంది సార్, నేను అంకుల్తో కూడా మాట్లాడాను అని అంటే, అప్పుడు ఆయన అదే సరదాగా మీరు వినండి అని చెప్పి ఆ పీరియడ్ చెప్తూ, దీన్ని చేయాలంటే ఆ క్యారెక్టర్ ఉన్నవాడు మన రామారావు గారు చేసిన ఇది బాలకృష్ణ గారు చేస్తేనే బాగుంటుందని అప్పుడు రెండో రోజు హీరోగా ఆయన రివీల్ చేశారా? ఆయన రివీల్ చేశారు. రివీల్ చేస్తే అది బాలు గారికి ఆల్రెడీ చెప్పాను. నిన్న మీరు ఈ ముందు దీని గురించి ఒక గ్రాఫ్ మీకు అర్థం అవ్వాలి కదా, ఈ సినిమా అంటే ఏమిటో అర్థం అవ్వాలని ఇప్పుడు కథ చెప్పగా ఉంటే, అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను. మళ్ళీ పరిగెత్తికి వెళ్ళి బాలుగారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇట్లా బాలకృష్ణ నాకు తెలిసే, ఆల్రెడీ మేము ఇద్దరం మాట్లాడుకున్నాం అని
అప్పుడు దేవర ప్రసాద్ గారు మన దేవి ఫిలిమ్స్ అధినేత, ఘరానా మొగుడు, రామారావు గారితో చేసిన చాలా పెద్ద నిర్మాణం. ఆయన సంరక్షణలో బాలకృష్ణ గారు, అంటే ఆయన డేట్లు, అతని వ్యవహారాలన్నీ రామారావు గారు అప్పచెప్పారు. అప్పుడు అట్లా ఇది జరిగింది. బాలు గారు ఫోన్ చేసి, ప్రసాద్ ఇట్లా కావాలంటే సరే అంటే, బాలు నువ్వు అడిగితే డేట్లు ఇవ్వడం ఏంటి అని ఆయన అంటాం. తను అనుకునేది ఏంటంటే కమర్షియల్, ఓ మంచి కథ, రేపు డైరెక్టర్ గారిని పంపుతాను. డైరెక్టర్ ఎవరు, వాళ్ళ మైండ్లో ఏంటంటే రాఘవేంద్ర గారు, కోదండరావు, కోడి రామకృష్ణ, అప్పుడు బ్యాచ్ అది. నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళు ఎవరు, బి గోపాల్ అవ్వచ్చు, మన రవిరాజా పిన్సెట్లు, వాళ్ళంతా నెక్స్ట్ మాట. అంటే అఫ్కోర్స్ అప్పుడు బి గోపాల్ది లారీ డ్రైవర్ ఫస్ట్ సినిమా జయబాబుది కన్ఫర్మ్ అయింది. సరే సడన్గా అంటే ఇట్లా సంగీత శ్రీనివాసరావు, అబ్బో బాలయ్య మంచి బ్రహ్మాండంగా, అసలు భలే దొంగ, అటు తన సిస్టర్ పేరుతో సుజాత చేశారు, పెద్ద హిట్. తర్వాత కరెంట్లోనేమో లారీ డ్రైవర్ బి గోపాల్ జరుగుతుంది. నారీ నడుమరారి మన యువ చిత్ర వాళ్ళ షూటింగ్ కూడా మొదలైపోయింది అప్పటికి. అంత క్రితం ఒక ఏడాదిన్నరకి వెళ్తే ముద్దుల మావయ్యలు, ఇంత కమర్షియల్ డైరెక్టర్లు పెట్టుకుని బాలు డబ్బులు చేసుకోవటం కూడా నువ్వు మళ్ళీ ఇదేంటయ్యా నువ్వు అని అన్నాడు. లేదు నాకు చెప్తున్నా కదా, నువ్వు పంపి నాకు ఒక్కసారి చెయ్యి, నేను చెప్తున్నానని ఆయన అన్నారు. సరే అని బాలయ్యతో మాట్లాడటం, ఆయన మీటింగ్ ఇవ్వటం, నేను డైరెక్టర్ గారు వెళ్ళి కలవటం. బాలుగారు చెప్పారు, అవును అన్నయ్య చెప్పాడండి అని చెప్పి ఈయన వింటా ఉంది. నా దగ్గర ఇట్లా ఉందండి అని ఆయనకి చెప్పటం. ఒక కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం చెప్పుంటాను. చాలా ఎగ్జైటివ్. మీరే చెప్పారా డైరెక్టర్? నేను డైరెక్టర్ గారు సంగీతంగా చెప్తే నేను పక్కన కూర్చున్నా. చాలా అద్భుతం అండి ఇది, మీ నాన్నగారు అది అంటూ ఆయన ఇదిలో చెప్పుకొచ్చారండి. లేదు సార్ నేను చూశాను, అద్భుతం, నేను చేస్తున్నానండి అని. ఆయనకేంటంటే ఆ నాన్నగారి క్యారెక్టర్ కృష్ణదేవరాయ పీరియడ్ బ్రహ్మాండంగా చేయాలి అని ఒక ఇదిలో రావటం. అంటే ఒక కొత్తతనం, ఒక క్లాసిక్ తట. అప్పటిదాకా రెగ్యులర్గా ఫిలిమ్స్, చక్కటి కమర్షియల్ సినిమాలు చేస్తున్న అతను, నేను ఏదో చేయాలని ఒక తపన ఆ ఏజ్లోనే ఆయనకి. ఇవాళ 34 years వేసుకుంటే ఆయనకి హార్డ్లీ 30 years, 29-30లో ఉన్న బాలయ్య బాబు. అప్పటికి మనకి మంగమ్మ గారి మనవళ్ళు వచ్చాయి, ముద్దులు మాయలు వచ్చాయి, పెద్ద పెద్ద హిట్లు కమర్షియల్. ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్కన ఈయన, వీళ్ళందరూ అటు పక్క వెంకటేశ్వరరావు, నాగార్జున, అంటే వీళ్ళిద్దరూ కొంచెం అప్పట్లో ఫస్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ చిరంజీవి అట్లా అనేవాళ్లే కానీ ఇలా అనేవాళ్ళు కాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, తర్వాత వీళ్ళని వెంకటేష్ బాబు, నాగార్జున గారు, వాళ్ళందరూ తర్వాత ఇదిలో వచ్చారు, పైకి టాప్కి వచ్చారు. ఇలా ఉన్న దీంట్లో అలాంటి ఇదిలో కూడా ఒక క్లాసిక్ చెయ్యొచ్చా, ఇది క్లాస్ సినిమా, క్లాస్ డైరెక్టర్. ఎందుకంటే అంతకుముందు ఆయన కెరీర్ ఏంటి, పుష్పకు, విచిత్ర సోదరులు, అమావాస్య చంద్రుడు, రాజపార్వై, ఒక క్లాసిక్స్. ఇలాంటి దాంట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ కమర్షియల్ ఏది మన ఏది విచిత్ర సోదరులు, బట్ కమర్షియల్ ఫిలిం అని ఆయన ఆలోచించకుండా చేస్తున్నాం అని అంటాం. అట్లా ఈ సినిమాకి ఒక బీజం పడిన